స్టార్ట్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం. నమస్కారము. ఏంటి మన ఎస్కే గాడు చెయ్యి ఊపుతున్నాడు, ఇంత ఫాస్ట్గా యాంగిల్స్ మారుస్తున్నాడు అని చెప్తున్నారా? మనకైతే ఒక న్యూ ట్రిక్ అయితే ఒక బ్రో ద్వారా తెలిసింది. ఆ బ్రో వచ్చేసి ఒక యూట్యూబర్, వీడియోస్ చేస్తాడు. అండ్ నేను ఇద్దరం ఎప్పుడైనా కొలాబరేషన్. అండ్ ఆ బ్రోనే మనకు చెప్పిండు ఇలా, అంటే నాకు కాదు, వీడియోలో చెప్పిండు. అతడికైతే ఐ థింక్ 100 సబ్స్క్రైబర్స్ దాటినారు అనుకుంటా. కంగ్రాచులేషన్స్ బ్రో. ఫర్ రీచింగ్ 100 సబ్స్క్రైబర్స్. అండ్ మనం ఊరికే ఇలా యాంగిల్స్ చేంజ్ చేయడం ఎంత ఈజీనో చూడండి. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సర్కిల్ తీసుకుపోతున్నాను చూడండి, అక్కడ ఉంది ఐ సింబల్. ఊరికి ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మన యాంగిల్స్ చేంజ్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు యాంగిల్స్ని ఎలా ఇప్పుడు ఐ సింబల్ ఎట్లా రావాలి మనకు అంటే ఏం లేదు గైస్, సెట్టింగ్స్లోకి పోండి. అంటే ఊరికే ఇట్లా ఈ ట్రయాంగిల్ సింబల్ని నొక్కితే సెట్టింగ్స్ వచ్చేస్తాయి. అంతంటే మీకు ఇక్కడ కూడా సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి పోండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక కంట్రోలర్లోకి పోండి. టచ్లోకి పోండి. టచ్లోకి పోయినాక కొంచెం కిందకి రండి. విజిబుల్ జాయిస్టిక్ అని ఉంది కదా, పైననే షో కెమెరా పర్స్పెక్టివ్ అని ఉంటుంది. యాక్చువల్గా మీకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. మీరు దాన్ని ట్యాప్ చేసినారనుకో రైట్ సైడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ మీకు జస్ట్ ఈ ఐ సింబల్ ఉండదు, ఈ మూడే ఉంటాయి. లేకుంటే ఆ ఎమోట్ బటన్ కూడా ఉండదు అనుకుంటా. తర్వాత మీరు దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఐ సింబల్ వచ్చేస్తుంది. ఒక ఐ సింబల్ని నొక్కితే ఇలా కెమెరా యాంగిల్స్ అయితే చేంజ్ అయిపోతాయి. థ్యాంక్స్ లాట్ అండి. మనోడి దగ్గర ఏమేమి ఎమోట్స్ ఉన్నాయి చూద్దాం పదండి. ఫాలో మీ అంట. ఓకే, ఓకే, నో యూస్. వాడు విండండి. ఓకే, అక్కడ పోరా. అండ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే మనం చేయబోయేది ఎక్స్పీ ఫామ్. మన ఆచారం అది. ఏ వరల్డ్లో అయినా మీకు తెలుసు కదా, ఏ వరల్డ్లో అయినా మనం ఎక్స్పీ ఫామ్ చేస్తాం. అంటే మీకు తెలీదు, తెలుసుకోండి. ఏ వరల్డ్లో అయినా అదే ఎక్స్పీ ఫామ్ చేస్తాం. అదే అంటే కొన్ని వరల్డ్స్లో మారచ్చు. మ్యాక్సిమం ఎక్స్పీ ఫామ్ అయితే చేస్తాం. అదే మనం ఎస్కే వరల్డ్లో చేసినట్టు లెట్స్ ప్లేలో కూడా అదే చేస్తున్నాం. లెట్స్ ప్లేలో నేను యానిమల్ ఫామ్ చూపిస్తానండి. ప్లస్ యాక్చువల్గా మన యానిమల్ ఫామ్ ఇది చిన్న యానిమల్ ఫామ్. మనం చేయాలనుకునేది యానిమల్ ఫామ్ తెలుసా? మీరు పెద్ద యూట్యూబర్స్ మైన్క్రాఫ్ట్ ఆడేటప్పుడు చూసింటే కన్ఫామ్గా ఒక పెద్ద ప్లేస్లో గ్లోబ్ లాగా వచ్చి దాంట్లో 20 or 15 ఎనిమల్స్ని పెట్టింటారు, వేరే బయోమ్స్ నుంచి తెచ్చి. బట్ మనం కూడా అలా చేద్దాం అనుకున్నాం గైస్. కానీ ఏమైందంటే, ఆగండి గైస్, సౌండ్ వస్తుంది. కానీ మనకేమైందో మీకే తెలుసు. ఈ తొక్కులో వరల్డ్లో అరే ఏంద్రా వీడియో తీసేటప్పుడు మనకేమైందో తెలుసు కదా. మన మంచి వరల్డ్లో తొక్కులో స్నో భయము, ఈ కోస్టల్ భయం తప్ప ఏ భయం లేదు. అందుకే మనం ఆ గ్లోబ్లో అది చేయలే, లేకుంటే అది చేస్తుంటే పెద్ద బిల్డ్ అది.
చాలా పెద్ద బిల్డ్ అది. చెప్పా కదా చాలా పెద్ద బిల్డ్స్ చేస్తా అని, కానీ ఇది సరిగ్గా కాలే. కానీ నెక్స్ట్ రాబోయే వరల్డ్లో మాత్రం కన్ఫర్మ్ చేస్తా. అదే వీడియో తీసేటప్పుడేనా గాయ్స్, నేను ఒక రేపు కదా ఆ బ్రో వీడియోస్ కూడా చాలా బాగుంటాయి చూడండి. అప్పటి నుంచి ఆ బ్రో అంటున్నా కదా, అరే ఈ వేస్ట్ గాడు ఒకడు ఇప్పుడే రావాలా గాయ్స్. అప్పటి నుంచి ఆ బ్రో అంటున్నా కదా, ఆ బ్రో అరే మళ్ళీ ఆ బ్రోనే అంటున్నా, మళ్ళీ అనాల్సిందేలే. ఆ బ్రో యూట్యూబ్ ఛానల్ అయితే మీకు చూపిస్తా. ఓకే 3, 2, 1 చూడండి గైస్, ఇదే ఆ బ్రో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ద మాన్స్టర్. అండ్ ఆ బ్రోకి అయితే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ మనకి ఇప్పుడు అయితే 70 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. థ్యాంక్స్ ఫర్ 70 సబ్స్క్రైబర్స్ గైస్. ఇది చూడండి, జస్ట్ 2 డేస్లో 42 వ్యూస్ అండ్ జస్ట్ 3 డేస్లో 1/2 సెంచరీ. సూపర్, థ్యాంక్ యూ గైస్. ఆ బ్రోకి అయితే తొందరగా 150 సబ్స్క్రైబర్స్ చేసేయండి గైస్, ప్లీజ్. అండ్ నాకు కూడా 100 సబ్స్క్రైబర్స్ త్వరలో చేసేయండి గైస్, ప్లీజ్. అండ్ ఇప్పుడైతే మనం గేమ్లోకి వెళ్దాం. గేమ్లోకి వెళ్ళాక చూపిస్తాం. బాయ్. ఇప్పుడైతే వరల్డ్లోకి వెళ్తున్నాం. ఆ బ్రోతో కలిసి నేను ఆడతా ఎప్పుడైనా. ఎందుకు ఇప్పుడే ఆడచ్చు, బట్ ఆ బ్రో దగ్గర మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది, బట్ మన దగ్గరనే లేదు. ఎస్కర్ 50 అకౌంట్ అయితే పోయింది. ఎందుకో కూడా అర్థం కాల. మైన్క్రాఫ్ట్ వాడు వేస్ట్ గాడు ఎందుకు తీసినాడు. అండ్ ఇప్పుడైతే మన దగ్గర కావాల్సిన ఐటమ్స్ ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు, ఉన్నాయో లేవో చూద్దాం. మన క్యారెక్టర్ ఏంది అంటే, మనం ఏం లోడింగ్ చేసుకోకుండా వచ్చినాం కాబట్టి ఇది వచ్చింది, లేకుంటే మన ఎస్కే వస్తుంది. చూద్దాం ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో అని. ఆగండి, మన క్యాజువల్ కూడా డీప్ స్లెట్ బ్రిక్స్తోనే చేసినాం. ఇప్పుడు దీన్ని కాబుల్ స్టోన్తో చేద్దాం లేండి. ఎందుకంటే అన్నీ డీప్ స్లెట్ బ్రిక్స్తో చేస్తే ఎట్లా గైస్. ఇప్పుడు కాబుల్ స్టోన్ మైనింగ్కి మన పెద్ద కేవ్లోకి పోదాం గైస్. వచ్చేసినాం కేవ్ దగ్గరికి. చూడండి వెనకాలనే ఉంది కేవ్. అయితే ఒక ఎమ్మెల్యే చేద్దాం. అది తెలుసు ఫెయిల్ అవుతుందని, బట్ చేద్దాం. తెలుసు నాకు ఫెయిల్ అవుతుందని. ఓకే, ఇప్పుడైతే కాబుల్ స్టోన్ మైన్ చేద్దాం. ఎక్కడ చేద్దాం? ఏంది హార్ట్ చెట్లు కలిపి అక్కడ చేద్దాం రండి. మళ్ళీ తగ్గిపోతాయి వేసి వద్దు, ఫుడ్ లేదు. ఓకే, ఛార్జింగ్ 20% అయినా సరిపోతుంది. మైన్క్రాఫ్ట్ ఇంతలాగా అవుతుంది ఎంత? అరే లాగ్ ఫుల్ అవుతుంది. వాటర్ది టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో అక్కడ గైస్, చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ వాటర్ని తీసేద్దాం. వాటర్ మనకి ఉండకూడదు మొత్తం. ఇదొకటి మొత్తం వాటర్ పోయినాయి చూడండి, పోతున్నాయి. లెట్స్ గో మైనింగ్. ఒక 4-5 స్టాక్స్ చేసుకున్నాక మీకు చూపిస్తా గైస్. బాయ్ గైస్. ఇప్పుడైతే మన దగ్గర 2 స్టాక్స్, హాఫ్ స్టాక్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇది 1, 2, 3, 4, 5, ఇంకొక 5 స్టాక్స్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎక్స్పీ ఫామ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టైం మనకి అది జస్ట్ 5 స్టాక్సే తీసుకోపోయినా సరిపోలే. ఈ 7 స్టాక్ కూడా సరిపోదు. చూద్దాం, మన పికాక్స్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది నాకు.
ఒరే తిరిగనన్న దూత నన్ను వదిలేరా పోరా బాబు. గాయస్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 స్టాక్స్ అయితే చూడండి ఎంత మైండ్ చేసినాను, చాలా మైండ్ చేసిన. ఇప్పుడు బయట నైట్ కూడా అయినట్టుంది, చాలా మైండ్ చేసిన. ఇంటికి పోయినాక చూపిస్తా. గాయస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే డే 59. ఒక్క రోజు ఉంటే 62 months అయితే అవుతుంది. వరల్డ్ని క్రియేట్ చేసి రైన్ అయితే తగ్గిపోయింది. మన విలేజ్ని చూపిస్తా చూడండి. చూడండి మన విలేజ్ వెనకలో ఇది ఇంత పైకి కూడా తీసుకోతుంది. ఓకే ఇప్పుడైతే ఒక ప్లేస్ చూసుకుంటా, ఎక్కడ కట్టాలో ప్లేస్ చూపిస్తా మీకు. కొంచెం మైండ్ చేస్తే మన పికాక్స్ అయిపోతుంది. ఓకే గైస్ ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకున్నాక మీకు చూపిస్తా. బాయ్ గైస్. ప్లేస్ అయితే దొరికింది. బ్యాక్ సైడ్ ఇదో దీనిపైన మన టర్టల్స్ అండ్ ఫిష్ ఫామ్ ముందర. ఇక్కడ యాక్చువల్లీ కొంచెం తిక్కగా ఉన్నాయి, నేను ప్లెయిన్ చేసేసిన. చూడండి ఇక్కడ మనం చేద్దాం. ఇప్పుడు మీకు బేస్ తీసుకున్నాక చూపిస్తా. చూడండి గైస్ మన ఎక్స్పీ ఫామ్కి అయితే ఇది బేస్. ఇప్పుడైతే మనం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వెళ్దాం పదండి, బిల్డ్ చేద్దాం. ఓకే మీకు ఇక్కడ వచ్చి ఇది బిల్డింగ్ హైట్ చేసినాక నేను చూపిస్తా. ప్రైస్ ఇప్పుడైతే పెట్టేసినాం హైట్ 15 blocks. ఇప్పుడైతే ఇటు సైడ్ చేద్దాం. కానీ ఇప్పుడైతే మనం ఒక జాల్స్ ఉంటుంది, మళ్ళీ మైనింగ్ చేసుకోవాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మన దగ్గర ఉన్నది 4 stacks ఉన్నాయి. ఇంట్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, మనకి మర్చిపోయినాం. అండ్ ఇప్పుడు 4 stacks అంటున్నాను, నాకు తెలీదు ఎన్ని స్టాక్స్ ఉన్నాయో. అసలు కాబుల్ స్టోన్ ఉందో లేదో కూడా తెలీదు. అండ్ ఇప్పుడైతే పోయి చూడాలి, అండ్ దొరకకపోతే మళ్ళీ మైనింగ్ చేయాలి. ఓకే పోయినాక చూపిస్తా. ఇంటికి వచ్చిన గైస్ చూద్దాం ఉందో లేదో. లేదు అమ్మయ్య ఉంది అంతే. ఇంకా మన ఇంట్లో కూడా లేదు. లోపలేం లేదు డొల్లా. పోదాం పదండి మైనింగ్కి. అండ్ ఒక పికాక్స్ చేసుకుంటా. స్టోన్ ఉంది చాలు, ఐరన్ అవసరం లేదు. ఇప్పుడు 10%. ఒరే నాయన ఏంద్రా ఇది. గైస్ కేవ్లోకి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే తీసేద్దాం, మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అయిపోయినాక చూపిస్తా. బాయ్ గైస్. చూడండి మన మెరుస్తుంది గైస్ ఐరన్. వారి నాయన ఐరన్ మెరుస్తుంది. ఇప్పుడైతే మన పికాక్స్ పని అయితే అయిపోబోతుంది. తొందరగా ఇరిగి అయిపించదానా. ఎంత ఉంది నీలో పవర్. వారు నాయన ఏంది గైస్, ఇది మామూలు పవర్ది కాదు కదా. ఏంది 22 కొట్లే. ఏదో స్టోన్ అంటే 2 బ్లాక్లకి పట్టు ఇరిగిపోతుండే. ఓకే ఐరన్ ఇరగొడదాం. ఐరన్ అయితే ఫాస్ట్గా ఇరిగిపోతుంది. రే ఎవట్రా వీడు, ఇంత కొడుతున్నా కూడా ఇరిగిపోవట్లేదు. ఏం చేసేది రే ఇరుగురా. సర్లే దీన్ని మనం ఫస్ట్ డైమండ్ పికాక్గా పెట్టుకుందాం. దాపెట్టుకుందాం అంటే
గాయస్ ఇప్పుడైతే మొత్తం మైండ్ చేసేసిన. చూడండి ఎంత మైండ్ చేసినాను. ఇంత మైండ్ చేసిన చూడండి. ఇప్పుడైతే మనం పైకి పోయినాక చూపిస్తా. బాయ్ గాయస్. చూడండి ఎక్కడ ఉన్నామో తెలుసు కదా, మన దానిపైన ఉన్నాం ఎక్స్పీ ఫామ్ పైన. ఇప్పుడైతే కట్టడం స్టార్ట్ చేద్దాం. మొత్తం అన్ని సైట్స్ అయిపోయినాక చూపిస్తా. ఎక్స్పీ ఫామ్ అయిపోయినాక చూపిస్తా మీకు. బై బాయ్ గైస్. గైస్ చూడండి లాస్ట్ సన్ రైజ్ ఆఫ్ దిస్ మంత్. సిక్స్టీ డేస్ అయితే అయిపోతుంది. లాగ్ అవుతుంది ఎందుకు, సన్ ఆగిపోయింది, లాగ్ కాలేదు. చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో సన్ను. గైస్ 60 డే అయితే అయిపోయింది. చూడండి 6 months 2 months అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఎక్స్పీ ఫామ్ అయిపోయినాక చూపిస్తా. వీడియోలు ఎంత అయిపోతుంది అందుకే. గైస్ ఇక్కడైతే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మన ఎక్స్పీ ఫామ్ అయితే ఫుల్లీ రెడీ అయిపోయింది. అండ్ వెనకాల మన పెద్ద ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. లెట్స్ గో డౌన్. నాకైతే ఫుల్ లాగ్ అయిపోతుంది. ఈ వాటర్తో కలిసి వెళ్ళిపోదాం. వామ్మ వాటర్ని నమ్ముకొని పోయింట నా పని కథమే. ఓకే చార్జెడ్ క్రీపర్ ఒకటి ఎప్పుడు అంతే కదా. పోలార్ బియర్, చార్జెడ్ క్రీపర్ ఇంకా ఉంటాయి. పోలార్ బియర్, చార్జెడ్ క్రీపర్, రెయిన్. ఏంటి ఏం చేస్తావు? తెగ రెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. ఇప్పుడు ఎంతైనా పేరు నాకు ఏం కాదు. అండ్ గాయ్స్ ఇప్పుడైతే మనం ఎక్స్పీ ఫామ్ అయితే చూద్దాం. చూడండి దూరం నుంచి ఇట్లా కనిపిస్తుంది, దగ్గర నుంచి వెళ్తున్నా. అయ్యా పేలిపోయింది. తెలుసా అది పేలుతుందని అనుకున్నా, కానీ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏం కాదులేండి. అండ్ ఇప్పుడు పేలిపోయింది. కాబుల్ స్టోన్ కూడా లేదు. ఇప్పుడైతే ఫిక్స్ చేసి చూపిస్తాం. గైస్ చూడండి గైస్, ఇది మన ఎక్స్పీ ఫామ్ వచ్చేసి చాలా పైన కట్టాం కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది పెద్దగా. అండ్ మన ఎక్స్పీ ఫామ్ అయితే బాగానే రెడీ అయింది, బాగానే వర్క్ కూడా అవుతుంది. ఇప్పుడైతే అంతే. ఈ వీడియోకి వచ్చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్. తొందరగా 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేయండి ప్లీజ్. అండ్ ఆ బ్రో ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. 150 సబ్స్క్రైబర్స్ ఆ బ్రో ఛానల్కి కూడా చేయండి. 150 అయిపోవాలి, నా ఛానల్కి 100 అయిపోవాలి ప్లీజ్ గాయస్. ఓకే ఈ వీడియో కిందే ఇప్పుడైతే మనం మీకైతే బాయ్ చెప్తాం. బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.